పల్నాడు జిల్లా గురజాల్లోని మాచవరం కొత్త గణేశునిపాడు గ్రామంలో ఎమ్మెల్యే ఎర్రపతినేని శ్రీనివాసరావు పర్యటించారు. ఇంటింటికి రైతన్న మీకోసం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 2019-24 మధ్య వైసీపీ ప్రభుత్వ హయాంలో ఒక చేతకాని పరిపాలనలో అసలు వ్యవసాయ రంగం ఉందా లేదా అనే దిశలో వ్యవసాయ రంగాన్ని నిలిపివేయడం జరిగిందని తెలిపారు. దేశానికి రైతే వెన్నుముక, రైతు లేనిదే రాజ్యం లేదని పరిస్థితుల్లో వైసీపీ ప్రభుత్వం రైతుల్ని వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేస్తే అన్నదాతల మరణాలు ఈ విధంగా ఉన్నాయో మనం చూశామని ఎర్రపతినేని తెలిపారు. దాంట్లో మిగిలిన డబ్బులతో పిల్లల్ని మంచి చదువులు చదివించుకుంటేనే ఆ పిల్లలు పై స్థాయికి వెళ్తారు. సో అందుకనే చిన్న వ్యాపారులైనా వ్యవసాయదారులైనా వాళ్ళ ఆదాయాన్ని పెంచుకొని పిల్లల్ని బాగా చదువుకునే దాంట్లో ముందుంటారనే ఉద్దేశంతో వ్యవసాయాన్ని లాభసాటి వ్యవసాయంగా మార్చాలన్నది చంద్రబాబు నాయుడు గారి ఈ ప్రభుత్వం ఉద్దేశం. సో అందుకని రైతన్న మీకోసం కార్యక్రమం ఈరోజు జనరల్గా మనందరం కూడా ఏం చేస్తామంటే ఒక మిర్చినో లేకపోతే పత్తో లేకపోతే ప్యాడీనో ఈ పంటలు వేస్తూ ఉంటాం. కానీ ప్రకృతి మన మీద కన్నెర చేసినప్పుడు వర్షాలు ఎక్కువైనప్పుడు ఈ మధ్య ఎక్కువ ఒక ఇల్లు